యాక్చువల్లీ సక్సెస్ఫుల్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కమ్మింగ్ అని చాలా బాగా పాడారు. గొబ్బియాల్లో అని అనిల్ రావుపూడిని చాలా టార్చర్ పెట్టారు. అది కాకుండా ఒక విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పారండి. ఎందుకంటే దిల్ రాజు గారు కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టి గేమ్ చేంజర్ చుట్టూ తిరుగుతుంటే ఈ సినిమాని ఆయన ప్రొడ్యూసర్ గాలికి వదిలేసి నాకు నా ఫ్యాన్ గా చెప్తున్నా అనిపించింది. అనిల్ రావుపూడి కూడా తన భుజాల మీద వేసుకుని సినిమా ప్రమోషన్స్ ని ఆ 2 సినిమాల కన్నా ముందు ఉంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, మీరు ఎక్కడైనా మీ ఇంట్లో చిన్న పిల్లల్ని అడగండి, వైఫ్ ని అడగండి, సంక్రాంతికి వస్తున్నామే వెళ్దాం గోదావరి గట్టు సాంగ్ ఎవరు చూసినా రీల్స్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంది అనేది ఏంటంటే కంటెంట్ లేదు కాబట్టి ప్రమోషన్ ఎక్కువ చేసుకున్నారు అని అంటున్నారు. కంటెంట్ కానీ కాదు, ఈ 2 పోటీ. ఎందుకంటే కొంచెం వెంకటేష్ గారు ఎక్కడో డల్ అయ్యారు. ఎందుకంటే సింగల్ సినిమా ఆయన హిట్ అయ్యి చాలా రోజులు అయింది. సైన్దేవ్ కొంచెం సినిమా బాగున్నా కూడా ఫ్యామిలీస్ కి ఎక్కడో నిరాశపరిచింది ఆ వైలెన్స్ అనేది. కొంచెం ప్రమోషన్స్ గట్టిగా చేయాలని అనిల్ రావుపూడి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రాజమౌళి గారి తర్వాత ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ ఎవరంటే మన అనిల్ రావుపూడి గారే.